హైదరాబాద్ లో తాతను చంపిన కేసులో కీర్తితేజ పోలీస్ కస్టడీ ముగిసింది. కీర్తితేజ 3 రోజుల పాటు పోలీసులు ప్రశ్నించనున్నారు. మొదటి రోజు పోలీసుల ప్రశ్నలకు మౌనంగా ఉన్న కీర్తితేజ ఆ తర్వాత హత్యకు దారితీసిన పరిస్థితులను వెల్లడించాడు. కస్టడీలో కీర్తితేజ కీలక విషయాలు వెల్లడించాడు. యూ బెగ్గర్ అంటూ ప్రతిరోజు తన తాత అవమానించేవాడని కీర్తితేజ తెలిపాడు. ఏ రోజు నన్ను సొంత మనిషిగా చూడలేదని, అందరికంటే హీనంగా చూస్తూ దారుణంగా వ్యవహరించేవాడని చెప్పాడు. ఆఫీస్కు వెళ్తే అక్కడ కూడా అవమానించేవాడని, తాత తిట్టడం వల్లే ఆఫీస్ స్టాఫ్ కూడా తన్ను చిన్నచూపు చూసేవారని తెలిపాడు. ఆస్తి పంపకాలు, పదవుల కేటాయింపుల్లోనూ తక్కువ చేశాడని వెల్లడించాడు. చివరకు డైరెక్టర్ పదవి కూడా రెండో కుమార్తె కొడుకుకు ఇచ్చాడని, అప్పట్నుంచి తనకు తన తాతకు మధ్య గొడవలు పెరిగాయన్నాడు. అందుకే తాతను చంపేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించాడు. ఇన్స్టామార్ట్ నుంచి కత్తి కొనుగోలు చేశానని, హత్య జరిగిన రోజు ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగిందన్నాడు. ఆస్తిలో వాటా కావాలని అడిగితే ఇవ్వనని తెగేసి చెప్పడంతో కోపంతో కత్తితో పొడిచానని వెల్లడించాడు. హత్య చేసిన తర్వాత మక్తా ఎల్లమ్మగూడ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో రక్తంతో ఉన్న కత్తిని, తన బట్టలను తగలబెట్టానని కీర్తితేజ పోలీసులకు వివరించాడు.